ఆ తర్వాత ఇంకొక పైస ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు న్యాయం కాదు, ఇది తప్పనిసరిగా చూస్తారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మన క్రికెట్ ప్లేయర్ ఏం పేరు క్రికెట్ శ్రావణి లాస్ట్ ఇయర్ నేను 1000 ఇచ్చిన. ఆ తర్వాత అమ్మాయి ఏది లీగల్ మ్యాచ్లు ఆడడానికి శ్రీలంక మలేషియా పోయింది. ఇప్పుడు ఆ 11 ఎందుకంటే సంవత్సరానికి ఏది 1000 నెలకు 1000 ఇస్తా, ఒక బాయ్కి ఒక గర్ల్కి. ఎందుకంటే రాజీవ్ గాంధీ ఏషియన్ గేమ్ చేశాడు కాబట్టి ఆమెకి ఇస్తా. ఇప్పుడు గత 11 నెలల నుంచి నేను చూస్తున్నా అమ్మాయి రమ్మంటే ఎప్పటికీ ప్రాక్టీస్ పోతుంది. ఇప్పుడు కర్ణాటక ఒకసారి బాంబే పోతుంది కాబట్టి ఇవాళ ఆ అమ్మాయికి 11,000 ముఖ్యమంత్రితో ఇప్పిస్తా. అదేవిధంగా లాస్ట్ లో మనశ్రీ ఖోఖో, ఆ తర్వాత సచిన్ హ్యాండ్బాల్ ఇండియా, వీళ్ళిద్దరు కూడా లాస్ట్ లో ఇస్తారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ ప్రభుత్వాలు వస్తాయిపోతాయి, కానీ మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని రైతులకు రుణమాఫీ చేశాడు. అదేవిధంగా రాని వారికి కూడా ఇస్తా అంటున్నాడు. కొంత ఆలస్యమైన ఇస్తామేమో, కానీ దాన్ని కూడా ప్రపోగండా చేస్తున్నారు. అన్నిటికంటే నాకు బాధ ఏంటంటే రాజీవ్ గాంధీ స్టాచ్యూ సెక్రటరియట్ ముందు పెడుతుంటే ఒక నాయకుడు అంటాడు దాన్ని కూడగొడతా అంటాడు, ఇంకో నాయకుడు అంటాడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా తీసేస్తా అంటాడు. ఎక్కడ న్యాయం రాబాయి ఇది? నువ్వు తెలుగు తల్లి పెడితే మేము వద్దన్నావు రాబాయి, నువ్వు పెట్టుకున్నావాడా? ఇది ఎక్కడ అన్యాయం అండి? నువ్వు తీసేస్తా, స్టాచ్యూ పడగొడతా. మీ నాయన ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? ఆనాడు యువజన కాంగ్రెస్ లో నేను ప్రెసిడెంట్, నువ్వు నీ నాయన వైస్ ప్రెసిడెంట్, చంద్రబాబు కూడా నా వైస్ ప్రెసిడెంట్. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్కి వెళ్ళి వచ్చినా లేరా బాబు? మీ కొత్త హిస్టరీ ఏం లేదు. మీరు ఎందుకు కోల్పోయిందంటే బీఆర్ఎస్ తీసి ఏదైతే టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ పెట్టినప్పుడే తెలుగు తల్లిని మర్చిపోయిందా బాబు? ఇక నువ్వు తెలుగు తల్లి చెప్తావేది? నువ్వు పెడితే మేము వద్దన్నామా? నువ్వు ప్రగతి భవన్ కట్టించి మేము కూలగొట్టాములా భయ్? నువ్వు సెక్రటరీ కట్టిస్తే మేము కూలగొట్టామా? నువ్వు అన్ని ఏంది ఇది? కేవలం రోజు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగిన తర్వాత ప్రజలలో ఒక విశ్వాసం ఏర్పడింది. ఏమని? నేను పవర్లో వస్తే బడుగు బలైన వర్గాలకు న్యాయం చేస్తాడు, ఎక్స్రే అన్నాడు, జిత్తిన ఇచ్చేదారి ఉద్యమాలను కులగానే చేస్తా అన్నాడు. కనుక ఆయనకు ఆలోచన వచ్చింది. 240 సీట్లు వచ్చినా ఇంకొక 30-25 వస్తే इस देश का प्रधानमंत्री राहुल गांधी बनता था।